ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించడి, ఇలాగూ చేయడం యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము అని అక్కడ రాయబడి ఉంది. ప్రతి విషయం అంటే మనకి మేలు చేసినప్పుడు ఖచ్చితంగా దేవుని స్తుతిస్తాం, కానీ ఇబ్బందులు వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు దేవుని స్తుతిస్తామా? ఆలోచన చేయండి. ఒక అద్భుతమైన సంఘటన మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మరొకసారి ఒక మీటింగ్లో ఒక సేవకుడు ప్రతి విషయం నిమిత్తం మనం దేవుని స్తుతించాలని చెప్పి ఆ యొక్క ప్రసంగంలో చెప్పినప్పుడు, ఆ చెప్పిన మాటలు విని ఒక దంపతులు ఉన్నారు. మరి భార్యాభర్తలు కలవరపాటుతో మరి గృహోన్ముఖులయ్యారు. మతి చలించి ఘోర ఉన్మాదిగా మ్రగ్గిపోతున్నటువంటి తన కుమార్తె నిమిత్తం వారెన్నో మాసాలుగా వేదన పడుతూ ఉండేటువంటి వారు. తన కుమార్తెను స్వస్థపరచమని చెప్పి ప్రతిరోజు వారు మోకరిల్లు ఎంతో వేదనతో దేవుని ప్రార్థించేవారు. ఆ బిడ్డ స్వస్థత నిమిత్తం ప్రార్థించమని దేశంలో ఉన్న అనేక ప్రార్థనా గుంపులను వారు కోరారు. ఎంత చేసినా ఆ బిడ్డ పరిస్థితిలో కొంచెమైనా మార్పు రాలేదు. వినాలి జాగ్రత్తగా. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని స్తుతించాలి అనేటువంటి వాక్యాన్ని విని, ప్రతి విషయంలో దేవుని స్తుతించాలనేటువంటి వాక్యం విన్న తర్వాత వారు నెమ్మదిగా తన కుమార్తె పరిస్థితి నిమిత్తం దేవుని స్తుతించడం ప్రారంభించారు. జాగ్రత్తగా వినాలి. మీ స్థితి మారాలంటే, ఈరోజు మీ జీవితంలో పెను మార్పులు సంభవించాలంటే ఖచ్చితంగా ఈ విషయాన్ని మీరు గమనిస్తూ ముందుకెళ్ళాలి. ఈ యొక్క సేవకుని యొక్క వర్తమానం విన్న తర్వాత వాళ్ళు స్తుతించడం ప్రారంభించారు. హల్లెలూయా. అయితే ఇలా చేయటం మొదట్లో వారికి ఎంతో ఇబ్బందిగా ఉంది, అశాంతిగా ఉండేది. ఇలా చేయటం దేవదూషణ కాదా? బాహటంగా కీడుగా కనిపించేదానికి దేవుని స్తుతించడం ఒక విధంగా ఆయనే ఆ కీడుకు కారణకునిగా చేసినట్లు నిందించడమే కదా. ఈ కీడుని బట్టి దేవుని స్తుతించే, ఈ కీడు చేయటానికి కారకుడు దేవుడు అని చెప్పి దేవుని నిందించడమే కదా. ప్రేమ కలిగినటువంటి దేవుని గురించినటువంటి మరి ఈ యొక్క అభిప్రాయానికి మనం ఇలా మన కుమార్తె పరిస్థితిని బట్టి కూడా దేవుని స్తుతించడానికి పొంతన కుదరటం లేదు అని చెప్పి వాళ్ళ భార్య అన్నదంట అతనితోటి. ఏమంటే ఏంటిది? దీన్ని బట్టి దేవుని ఎలా స్తుతిస్తాం? ఈ పరిస్థితి కారణం దేవుడా? దీన్ని బట్టి దేవుని మనం నిందించడం అవుతుంది కదా అని చెప్పిందంట వాళ్ళ భార్య. నిజమేననుకో, నాకు అలాగ అనిపిస్తుంది. అయితే ఒకవేళ ఆ సేవకుడు చెప్పిందే నిజమైతే అని ఎదురు ప్రశ్న వేశాడు ఆమె భర్త. వింటున్నారా? అవునండి, ఇప్పుడు నేను చేయాలి, అసలు పాలుపోవట్లేదు అంది అతని భార్య. ఆయన భార్య వైపు చూసి నిస్సహాయంగా చూస్తూ, ఏం చేయాలో తెలియని పరిస్థితిలో చూస్తూ, ఏమైనా మనం ఇలా దేవుని స్తుతించడం వల్ల క్రొత్తగా కోల్పోయేదేమీ లేదు కదా, కాబట్టి ఇలా దేవుని స్తుతించే ప్రయత్నం కూడా చేసి చూద్దాం, అన్నీ చేసాం, ఇది కూడా చేద్దాం అని ఇద్దరు కూడబలుక్కొని మోకరించి దేవుని స్తుతించడం ప్రారంభించారు. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ఇద్దరు స్తుతించడం ప్రారంభించారు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితుల, జాగ్రత్తగా ముందు భర్త ప్రారంభించాడు. ఏమని తెలుసా? నా ప్రియమైన ప్రభువా, దేవా, నీవు మమ్మల్ని ప్రేమిస్తున్నావని, మాకంటే నీవే ఎక్కువగా మా కుమార్తెను ప్రేమిస్తున్నావని మాకు కూడా తెలుసు. ఆ బిడ్డ జీవితంలో ఆమెకు ఏది శ్రేష్టమైనది ఎరిగిన్నావో అదే నీవు జరిగిస్తున్నావని మాకు తెలుసు, నమ్ముచున్నాం. కాబట్టి ఆమె వ్యాధిని బట్టి మేము నీకు, ఆమె వ్యాధి నుంచి విడిపించే సామర్థ్యంలో నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆమె ఆసుపత్రిలో ఉన్నా కూడా నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. ఆమె ఉన్న రోగం బాగుపడకపోయినా సరే, నిస్సహాయ స్థితిలో ఉన్నా సరే, మరి ఆమె యొక్క వ్యాధిని బాగు చేయలేక నిస్సహాయ స్థితిలో ఉన్న డాక్టర్ని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ బుద్ధి జ్ఞానాల బట్టి
మా పట్ల నీకున్న ప్రేమను బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం. ఇలా ఇంకా ఇంకా ఆ రోజు వారు స్తుతి ప్రార్థన చేసే కొద్దీ దేవుడు చేసేదంతా యుక్తమైనది అన్నటువంటి నమ్మిక వారిలో బలపడింది. మరుసటి రోజు ఉదయాన్నే పిచ్చాసుపత్రికి డాక్టర్ గారు, మీ కుమార్తెలో కొంత విశేషమైన మార్పు కనిపిస్తుంది. ఆ పిచ్చాసుపత్రిలో ఉన్న డాక్టర్ గారు చెప్తున్నాడు, నీ కుమార్తెలో కొంత విశేషమైన మార్పు కనిపిస్తుంది, వచ్చి చూడండి అని వారికి కబురు పెట్టారు. 2 వారాల్లోనే ఆ బిడ్డ సంపూర్ణంగా స్వస్థత పొంది ఆ ఆసుపత్రి నుంచి విడుదల పొందేసింది. ఆమేన్. సంవత్సరాల తరబడి ప్రార్థించిన జరిగినటువంటి కార్యాన్ని దేవుడు స్తుతిస్తూ ఉండగా స్తుతించగా హల్లెలూయా ఆ అద్భుతాన్ని చూశారు ప్రియులారా. సంపూర్ణంగా స్వస్థత పొందింది, విడుదల పొందుకుంది. ఒక ఏడాది తర్వాత ఆ అమ్మాయి సహోదరుడు మరి ఆ దైవ సేవకుడిని కలుసుకొని ఆ అమ్మాయికి వివాహమైనట్లుగా కూడా చెప్పడం జరిగింది. అంత మాత్రమే కాదు, ఆ అమ్మాయికి వివాహం జరగటమే కాదు, గర్భవతిగా ఉన్నట్లు కూడా వాళ్ళ బ్రదర్ చెప్పాడంట. హల్లెలూయా. ఆమె ఎంతో ఆరోగ్యంగా లోకంలోకెల్లా మహా సంతోషకరమైన వ్యక్తిగా జీవితంలో ఆనందిస్తున్నట్లుగా మరి వాళ్ళ యొక్క బ్రదర్ సాక్ష్యం ఇవ్వడం జరిగింది. ఆమేన్. హల్లెలూయా. ఎంత అద్భుతం చేశాడండి దేవుడు. నువ్వు సమస్యను బట్టి చింతించొద్దు. నువ్వు ఎటువంటి సమస్యలు గుండా వెళ్తున్నా సరే దేవుని స్తుతించు, అద్భుతమైన కార్యాన్ని చూస్తావు. హల్లెలూయా. కుమార్తె గురించి చింతించినంత కాలం సమస్య పెరిగింది. సమస్యను పక్కన పెట్టి స్తుతించడం ప్రారంభించారు. ఆమేన్. అద్భుతాన్ని చూడగలిగారు. ఈరోజు నీ మాటలు వింటున్న మీరు కూడా ఇటువంటి అద్భుతాన్ని చూడడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్.